అదొక పెద్ద జోకు. కవిత దీక్ష అనేది జోక్. అది అప్పుడు కూడా వెనకట గిట్టే మేము బతుకమ్మ బతుకమ్మ అనుకుని అందరం ఏమనుకున్నాము, బతుకమ్మ ఇంత ప్రేమ ఉందా, పాటలు పాడుతుంది అని అనుకున్నాం. తర్వాత బతుకమ్మ లోపల పూలనికి ఏముందో మీకు తెలిసిపోయింది. ఇలా బీసీలు 10 ఏళ్ళు ఉన్నప్పుడు నాయన మరి బీసీలకు ఇది మొదటి టర్మ్లో బీసీలకు మహిళా మంత్రి లేదు, ఒక మహిళకు మంత్రి ఎందుకు అడగలే వాళ్ళు ఆయనని? అప్పుడు బీసీల గురించి ఎందుకు ఆర్డినెన్స్ తీసుకురాలే? ఇలా మా రాహుల్ గాంధీ మాట మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేలు మినిస్టర్లం క్యాబినెట్లో ఏకసభ కమిషన్ వేసి పగడిబందీగా ఈరోజు బీసీ రిజర్వేషన్ ఇస్తున్నాం. ఖచ్చితంగా సాధిస్తాం. రేపు జంతర్ మంత్ 6వ తారీఖు ధర్నా ఉంది. రేపు ఉదయం అందరం పోతున్నాం. కేంద్రమే దిగి వచ్చి మోడీనే కులగానని ఒప్పుకున్నాడు. ఎవరు ఆపలేరు దీన్ని. ఈమె దీక్షకు సంబంధం లేనే లేదు. మనదాకా అప్పుడు ఆమె అంబేద్కర్ మేము పెట్టినప్పుడు అన్నది. ఇప్పుడే జ్యోతిరావు పూలే విగ్రహం అంటుంది. ఇప్పుడు అంటే మాకు నవ్వాలనా ఏడవాలనా అంటే మేము అందరం కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అందరూ కామెడీగా తీసుకుంటున్నాం ఆ దీక్షని.